ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం కనబడతా ఉంది. సో సుప్రీంకోర్టు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A1 ప్రభాకర్ రావును తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఒక టాపిక్ చాలా సంచలన టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోగా ఎలక్షన్స్ పూర్తయిపోతాయి. 14వ తారీఖు 17వ తారీఖు లోపు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి రేవంత్ రెడ్డికి మరొక గేమ్ కావాలి కాబట్టి ఇప్పుడు ప్రజల్ని ఒక రకమైనటువంటి న్యూస్లో ఉంచాలి కాబట్టి డైవర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రేపు మెస్సీతో గేమ్ ఉండబోతుంది 13వ తారీఖు నాడు. తర్వాత 14వ తారీఖు నాడు ఎలక్షన్స్ 2వ విడత ఉండబోతున్నాయి. 17వ తారీఖు నాడు 3వ విడత కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక ఈరోజు ప్రభాకర్ లొంగిపోతే 3-4 రోజుల తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇంతవరకు దీనిపైన పురోగతి సాధించింది ఏంటయా అంటే అది శూన్యం అంతే. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులో చాలా రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది, అది ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. సో మరి ఎంతవరకు పోతుంది ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకొన్ని రోజులు తాత్సారం చేస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రజలు మర్చిపోతారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేసిండా అని ప్రజలు మళ్ళీ రివర్స్గా రేవంత్ రెడ్డి తిట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒకసారి మనం లోతులోకి పోయినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా దీని ప్రధానమైన నిందితులు ఎవరే అంటే ఫస్ట్ వచ్చేది కేసీఆర్, సెకండ్ వచ్చేది కేటీఆర్, థర్డ్ వచ్చేది సంతోష్ రావు, ఇక ఫోర్త్ హరీష్ రావు ఉంటాడు లేకపోతే లేదు, అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుడు కాదు కాబట్టి ఉండకపోవచ్చు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు A1గా ఎవరున్నారు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. సో ప్రభాకర్ రెడ్డి ఎవరి పేరు చెప్పాలి, కేసీఆర్ పేరు చెప్పాలి. మరి చెప్తాడా, చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రభాకర్ రావు యుఎస్లో ఉన్నప్పుడే కేటీఆర్ పోయి భారీ సెటిల్మెంట్ చేసిండు అనేది ఒక వాదన గట్టిగా వినిపిస్తూ ఉంది. సో ప్రభాకర్ రావు ఆల్రెడీ ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అవన్నీ రకరకాల కారణాలు చెప్పినప్పటికీ కూడా మొత్తానికైతే దాదాపు 8 నెలల తర్వాత సుప్రీంకోర్టు అయితే ఒక ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయనను తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోమని చెప్పడం జరిగింది. సో దీనిలో A2గా ఉన్నటువంటి శ్రవణ్ రిలీజ్ అయిపోయిండు. ఆ తర్వాత వీళ్ళ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ బయటకు వచ్చి ప్రణీత్ రావుతో సహా అందరూ కూడా బయటకు వచ్చి రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాడు, తానే బాధ్యుడని చెప్పబోతున్నాడా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాలు చెప్పబోతున్నాడా, లేకపోతే గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు అవుతున్నారో సోమేష్ కుమార్ మరియు శాంతి కుమార్ల పైన నెట్టేసే అవకాశం ఉందా? ఈ 2 కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఫోన్ ట్యాపింగ్ ఏ దిశగా పోబోతున్నది, ఫోన్ ట్యాపింగ్ ఈ కేసుతో ఇంతటి క్లోజ్ కాబోతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉండబోతున్నాయి. సో ఒకసారి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. చూడండి, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకప్పుడు వార్త ప్రధానమైనటువంటి బ్యాన్ రైటంలో ఉండేది. ఇప్పుడు సైడ్ పెట్టేసారు, చిన్నగా పెట్టేశారు. అంటే మీరు చూడండి, రోజుకి ఈ వార్త అనేది మెల్లగా మరుగున పడిపోతుంది. ప్రజలు కూడా మర్చిపోయే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకంటే దీనిలో భారీ సెటిల్మెంట్ జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, పోలీసుల ముందు లొంగిపోండి, నేటి ఉదయం 11 గంటలకల్లా సరెండర్ కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు కస్టోడియల్ విచారణకు పోలీసులకు అనుమతి. 19వ తదుపరి విచారణ హార్డ్ డిస్క్లు తొలగించమని ఎవరు ఆదేశించారు? విచారణ సందర్భంగా జస్టిస్ మహదేవన్ ప్రశ్న అంటూ చూస్తా ఉన్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమైనటువంటి నిందితుడు ప్రత్యేక నిఘా విభాగం SIB మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారి ACP వెంకటగిరి ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో SIB కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో
పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐబికి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధానమైనటువంటి నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారత్కు తిరిగి వస్తానని పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి తిరిగి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ను వరుసగా 3వ రోజు శనివారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ హాజరయ్యారు. విచారణ సందర్భంగా జస్టిస్ మహాదేవన్ ప్రశ్నవర్షం కురిపించారు. మీరు ప్రభాకర్ రావును ఏమడుగుతున్నారంటే, ఒకసారి చూడండి, చట్టానికి లోబడే పని చేశానని చెబుతున్నారు. దాదాపు 36 హార్డ్ డిస్క్లను మీరు తొలగించారు. అలా చేయమని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఆ విషయాలను ఎందుకు చెప్పడం లేదు? పాస్వర్డ్ ఇవ్వమని మిమ్మల్ని ప్రతిసారి గుర్తులేదు ప్రతిసారి అడిగితే గుర్తులేదు, మర్చిపోయారని ఎందుకు చెబుతున్నారు? ఆ తర్వాత అనూహ్యంగా మీకు పాస్వర్డ్ గుర్తొచ్చింది, కానీ అందులో ఎటువంటి సమాచారం లేదు. హార్డ్ డిస్క్ను తొలగించడం, అందులో సమాచారాన్ని డిలీట్ చేయడం, అడిగితే గుర్తులేదని చెప్పడాన్ని నేరం కిందకి రాదా అని ప్రశ్నించారు. సో సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో మహాదేవన్ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తారు. దాని ప్రకారం మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి, అందుకే మీరు లొంగిపోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారు ఇక్కడ మరొక్కసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తా. మీరు చట్టానికి లోబడే పనిచేశారు కదా, మరి చట్టానికి లోబడి పనిచేసినప్పుడు 36 హార్డ్ డిస్క్లను ఎందుకు తొలగించారు? దీనికి కారణాలు ఏంటి? అలా చేయమని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఆ విషయాలను ఎందుకు చెప్పడం లేదు? పాస్వర్డ్ ఇవ్వమని మిమ్మల్ని అడిగిన ప్రతిసారి గుర్తులేదు, మర్చిపోయా అని ఎందుకు చెప్తున్నారు? ఆ తర్వాత అనూహ్యంగా మీకు పాస్వర్డ్ గుర్తొచ్చింది, అందులో డేటా లేదు, సమాచారం లేదు. హార్డ్ డిస్క్ను తొలగించడం, అందులో సమాచారాన్ని డిలీట్ చేయడం, అడిగితే గుర్తులేదని చెప్పడం నేరం కిందికి రాదా అని చాలా సూటిగా లోతైనటువంటి ప్రశ్నలు సంధించడంతో కొంత డైలమాలోగా పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతలో అఫిడవిట్లో అన్ని విషయాలు పొందుపరచని చెబుతూ కేసులోని ఇతర అంశాలు ప్రస్తావించేందుకు రంజిత్ కుమార్ ప్రయత్నించగా జస్టిస్ మహాదేవన్ అసహనం వ్యక్తం చేశారు. నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, హార్డ్ డిస్క్లో డేటా డిలీట్ చేయమని మీకు ఎవరైనా లిఖితపూర్వకంగా అధికారిక ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒకవేళ హార్డ్ డిస్క్ను తొలగించమని ఆదేశాలు ఇచ్చిన అందులో డేటాను డిలీట్ చేయమని అర్థం కాదు కదా అని అన్నారు. అటువంటి ఆదేశాలు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించండి అని ఆదేశించారు. సో ఇటు ప్రభాకర్ రావును లోతైన ప్రశ్నలు అడగడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎవరైతే ప్రభాకర్ రావు తరఫున అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదించారో ఆయన పైన కూడా చాలా లోతైనటువంటి ప్రశ్నలను జస్టిస్ మహాదేవన్ ప్రశ్నించడం జరిగింది. సో దీనికి సంబంధించి 2023 డిసెంబర్ 22కు ముందు రివ్యూ కమిటీ ఉందని, ఆ కమిటీ దగ్గరే ఎవరు ఆదేశాలు ఇచ్చారనే సమాచారం ఉంటుందన్నారు. అందుకే ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం, డేటాను డిలీట్ చేశామనే ఆరోపణలో వాస్తవం లేదని రంజిత్ కుమార్ వాదించగా, అలాగైతే ఆ డేటా ఎక్కడుందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. సో మరి డేటా డిలీట్ చేయడం, హార్డ్ డిస్క్లలో డిలీట్ చేయడం, పాస్వర్డ్లలో గుర్తులేదనడం, ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్టుకు మినిమం కామన్ సెన్స్ అయితే ఉంటుంది కదా జస్టిస్కి. వాళ్ళు ఉట్టినే సుప్రీంకోర్టు జస్టిస్ గారు కదా, కొన్ని వేల లక్షల కేసులు విచారించారు కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా. అందుకే సూటిగా ప్రశ్నిస్తే నోరెళ్ళబెట్టిరు. సమీక్ష కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ అంటూ చూస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా కట్టుకతని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభాకర్ రావును ఈ కేసులో ఇరికించాలని రంజిత్ కుమార్ వాదించారు. ఇది నిరాధారం కాబట్టి ఇతర నిందితులు A2 నుంచి A6 వరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, శ్రవణ్ కుమార్ కు ముందస్తు బెయిల్ లభించిందని తెలిపారు. ప్రభాకర్ రావు SIB చీఫ్ గా పనిచేశారని, వామపక్ష తీవ్రవాదం సంబంధించిన సమాచారం రికార్డ్ చేయడం ఆ విభాగం బాధ్యతని చెప్పారు. ఆయన ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలు మాత్రమే నిర్వర్తించారన్నారు. అయితే ఆ పేరుతో రాజకీయ నాయకులు ఇతర ఫోన్లను చివరకు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తుషార్ మెహతా వాదించారు. న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని రంజిత్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో GID కార్యదర్శి, న్యాయ కార్యదర్శి కూడా ఎపెక్స్ కమిటీ 2 నెలలకు ఒకసారి వామపక్ష తీవ్రవాద అంశంపై సమీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. 2023 సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 30 వరకు ఈ కమిటీ చేసిన సమీక్షలకు సంబంధించి నిబంధనలకు లోబడే దేశ వ్యతిరేక వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసినట్లు తేలిందని కోర్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి విపక్షం కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని 2023 అక్టోబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ నివేదిక సమర్పించారని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు నిబంధనల ప్రకారమే పనిచేశారని, సమీక్ష కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందన్నారు. ఉన్నతాధికారి అనిల్ కుమార్ ఆదేశాలను మాత్రమే ప్రభాకర్ రావు పాటించారని రంజిత్ కుమార్ వాదించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేసేది వాస్తవం అండి, అది ఓపెన్ ఫ్యాక్ట్. నాయకుల ఫోన్లు
న్యాయమూర్తుల ఫోన్లు 5S ప్రిన్సిపల్ సెక్రటరీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు త్వరలోనే బయటపడతాయి. ఎందుకంటే అంత ఈజీగా దాగదు, వీళ్ళు ఎంత వాదించినా అది ఆగదు, విచారణ అనేది ఆగదు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి కమిట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని ఎన్నో వాస్తవాలు వెలికి తీయాల్సి ఉన్నందున తక్షణమే కస్టోడియల్ విచారణ అవసరమని సిద్ధార్థ్ లుద్రా కోరారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తున్నారని పాస్వర్డ్లు రీసెర్చ్ చేసి ఇచ్చారని రంజిత్ కుమార్ వాదించారు. 2 డివైస్ల నుంచి 19 GB 25 GB సమాచారం పోలీసులకు లభించిందని తెలిపారు. ఒక మొబైల్లో అమెరికా నెంబర్ వినియోగిస్తున్నందున రీసెర్చ్ చేయడం సాధ్యం కాలేదన్నారు. దర్యాప్తు సంస్థ కస్టడీ విచారణకు అడగడం సరికాదన్నారు. జస్టిస్ మహోదయన్ కలగజేసుకుని ప్రభాకర్ రావు సహా ఇతర నిందితుల నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల ఫోన్ సంభాషణలు విన్నారని, హార్డ్ డిస్కులోని సమాచారాన్ని తొలగించారని, మరికొన్ని హార్డ్ డిస్కులను మార్చివేశారని మధ్యంతర ఆదేశాల్లో స్పష్టంగా ఉందని తెలిపారు. గృహ నిర్బంధంలో ఉంచి విచారించాలని రంజిత్ కుమార్ కోరగా రూత్రా అభ్యంతరం తెలిపారు. ప్రభాకర్ రావు పోలీస్ శాఖలో కీలక బాధ్యతలో పనిచేశారని, మరిన్ని సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు తప్పించుకునేందుకు అవకాశం ఉందని వాదించారు. ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ విషయాన్ని పెండింగ్ లో ఉంచుదాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విచారిస్తారో చెప్పండి. అయితే ప్రభాకర్ రావుకు ఎటువంటి శారీరక హాని జరగకూడదు అని జస్టిస్ నాగరత్న అన్నారు. ప్రభాకర్ రావుకు భోజనం, మందులు ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. ఆయన కలిసేందుకు న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కు డిస్మిస్ చేయడం కానీ ముగించడం కానీ చేయడం లేదని స్పష్టం చేసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాడు, ప్రభాకర్ రావు ఏం చెప్పాడు, ఎందుకంటే ఆల్రెడీ డేటా అంతా మీ దగ్గర ఉందని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆయన సీనియర్ పోలీస్ అధికారి, SIB లాంటి కీలక శాఖల్లో పనిచేసింది కాబట్టి ఆయనకు అన్ని విషయాలు కూడా తెలిసినా కానీ చెప్పాడు. ఆయన చేసింది వాస్తవం అనేది అందరికి కూడా తెలుసు. ఈ కేసు మరి ఎంత పురోగతి సాధిస్తుందో నాకు తెలియదు, కానీ మధ్యలో చాలా రకాల ఈ కేసు మరుగున పడేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అలాంటి వ్యక్తిని ఉంచాలా. ఈరోజు మావోయిస్టులను ఏ విధంగానైతే ఎన్కౌంటర్ చేస్తున్నారో అలాంటి వాటిని కూడా ఎన్కౌంటర్ చేయాలి. నేను గతంలో కూడా చెప్పిన ప్రభాకర్ రావును బరాబర్ ఎన్కౌంటర్ చేయాల్సిందే, బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. RSP చెప్పు, ఇప్పుడు ఏం మాట్లాడుతావు మాట్లాడుగా, నువ్వు నీ ఇష్టం మాట్లాడు, సిగ్గుండాలే. నీ 23కు ముందు నీ ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి నువ్వే చెప్పినావు కదా RS ప్రవీణ్ కుమార్, సిగ్గుండాలి కదా కొంచెమైనా మాట్లాడడానికి, ఆయనకు మద్దతుగా మాట్లాడడానికి. నీ అన్ని విషయాలు కూడా వాళ్ళు ట్యాప్ చేసే వాళ్ళే నువ్వే చెప్పినావు కదా గతంలో, ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు, సిగ్గుండాలి కదా. ఇంత దుర్మార్గమైన విషయం ఉంటుంది ఎక్కడన్నా? ఇంత దుర్మార్గం ఉంటుందా? సో ప్రభాకర్ రావు లాంటోడు ఈ రాష్ట్రానికి చీడపురుగు లాంటాడు. సో ప్రభాకర్ రావు ఏం చేయాలి? కేసీఆర్ ఎవరైతే ఆదేశించారో వాళ్ళ పేర్లు చెప్పాలి. 100% వాస్తవం ఇది. దానికి ఏదో గవర్నమెంట్ ప్రొసెస్ అని చెప్పేసి ఒక ప్రొసెస్ చేసి అన్ని ఫోన్లు ట్యాప్ చేసినది వాస్తవం. అది రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగ శాస్త్రాలకు విరుద్ధంగా ఈరోజు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినది బహిరంగ రహస్యం. ఇది దీన్ని ఖచ్చితంగా అందరం కూడా దీనిపైన ముక్తకంఠంతో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మాలాంటి వాళ్ళని కోరుతాను. ఎందుకంటే మా ఫోన్లు ట్యాప్ అయినాయి కదా.